వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శృతి సబ్బురి. ఏంటి ఇన్నాళ్ళకి అమ్మాయి వచ్చింది అనుకుంటున్నారా? యాక్చువల్లీ రావాల్సి వచ్చింది బికాజ్ ఇన్స్టాగ్రామ్లోనే అప్డేట్స్ పెడుతున్నావు, మలేషియా వెళ్ళిన దగ్గర నుంచి యూట్యూబ్లో కూడా పెట్టాలి కదమ్మా అని చెప్తే, యా కరెక్టే కదా, యూట్యూబ్ నన్ను ఇంత ఫస్ట్ నుంచి ఇట్ వాజ్ విత్ మీ, మంచిగా నాకు హెల్ప్ చేసింది యూట్యూబ్, మంచిగా దే వర్ సపోర్టింగ్ మీ. సో ఐ థాట్ అవును have to start video. So ivala what are we doing is, so currently nenu I'm in KL, Kuala Lumpur. So ippudu I just came from office and I thought koncham edaina street food or oka quick bite hogging cheddam ikkada nearby ani. So nenunde place vachesi chala center of KL anamata. So ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ అనేది యూ డోంట్ గెట్ ఇట్. ఇట్స్ లైక్ ఒక హైదరాబాద్లో చెప్పాలంటే బంజారా హిల్స్, ఒక ఫుల్ రిచెస్ట్ పాష్ కాలనీలో ఉన్నట్టు. సో ఇక్కడ అసలు స్ట్రీట్ ఫుడ్ కష్టం. బట్ దెన్ ఒక ఫ్యూ సౌత్ ఇండియన్ క్యూజిన్స్ ఉన్నాయి. సో ఓకే, మళ్ళీ నన్ను ఏంటి మలేషియా పోయి కూడా సౌత్ ఇండియన్ ఫుడ్ మాకెందుకు చూపిస్తాం, మేము ఆల్రెడీ అక్కడే ఉంటున్నాం అంటారేమో. బట్ స్టిల్ నాకైతే చాలా తినాలనిపిస్తుంది ఏదో ఒకటి. ఇట్స్ బీన్ సో మెనీ డేస్ ఐ డి నాట్ ఈవెన్ ఈట్ మన ఇండియన్ ఫుడ్. ఇట్స్ ఆల్ ఇవాళ ఫిష్ క్రాబ్ లాలీపాప్ ఒకటి తిన్నాను విత్ వాంగ్ సూప్. యా అఫ్కోర్స్ లాడ్ ఆఫ్ నాన్ వెజ్ ఉంటుంది బయట, బట్ దెన్ ఐఎమ్ స్ట్రిక్ట్లీ చూస్ చేసుకొని వాట్ టు ఈట్ వాట్ నాట్ టు ఈట్. నేనైతే కొంచెం కేర్ఫుల్గానే ఉంచున్నాను. సో దాట్స్ అ క్విక్ టూర్. బ్యాక్గ్రౌండ్లో నా రూమ్ కూడా మీకు. ఆల్రైట్, సో యా, come with me, come along with me, let's see what we got today to eat. పోలేదు, అర్జెంట్ వర్క్ ఉంటే కూర్చున్నా ల్యాప్టాప్ ముందు. ఈ స్ట్రాటజీ పెద్ద తలనొప్పి అయిపోతుంది. ఎవడెవడ కంపెనీలో స్ట్రాటజీ నేను చేసుకుంటున్నాను. నేను జస్ట్ బయటకు వెళ్ళి ఒక స్నాక్ తినొద్దామన్న స్ట్రాటజీ వేసుకోలేకపోతున్నాను. నేను స్నాక్స్ ఇంక ఇవాళ డ్రాగన్ ఫ్రూట్. ఏం జాబ్ ఏందో అదే ఇంటి దగ్గర ఉంటే ఈవినింగ్ అయితే బజ్జీలు, బోండాలు, మా డాడీకి చెప్పి చూడు, ఆ జిలేబీ, షవర్మా, నూడిల్స్, పాపా. ఆల్రైట్, సో ఫైనలీ మనకి ఇప్పుడు కుదిరింది. సో లెట్స్ గో అండ్ గ్రాబ్ సమ్ స్ట్రీట్ బైట్స్. చూద్దాం అసలు ఉన్నాయో లేదో ఈ టైంకి. ఇక్కడైతే నైట్ ఒక 9 అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ ద స్ట్రీట్ అనమాట. ఇక్కడ నుంచి కొంచెం స్ట్రైట్ వెళ్ళి వాకబుల్ డిస్టెన్స్లోనే వీ విల్ హ్యావ్ ఎవ్రీథింగ్. కాకపోతే చెప్పాను కదా, స్ట్రీట్ ఫుడ్ అంతా ఉండదు. మేబీ చూడాలి, చెక్ చేయాలి ఒకసారి అంతే. సో మనం ఆల్మోస్ట్ పబ్లికాకి నియర్లో రీచ్ అయిపోయాము. దాట్ ఈస్ పబ్లికా. నా అపార్ట్మెంట్, ఊరికి అపార్ట్మెంట్ అంటున్నా కదా, ఇట్స్ అ కొండో అనాలంటే ఇక్కడ. సరే, కొండో నుంచి నాకు తెలిసి 1 కిలోమీటర్ కూడా ఉండదు. యా, సో వచ్చేసాం. ఐ షో దాట్ హౌ ఇట్ ఈస్ అండ్ ఎక్కడ మనం ఫుడ్ తింటున్నాం అనేది. వి విల్ జస్ట్ చెక్ ఇట్ అవుట్. ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి, అది కేఎల్లో బాద్షాస్ అని ఉంటారనమాట. వాళ్ళ ఇల్లు అంట, అంత పెద్దది. యా, సో దిస్ ఈజ్ పబ్లికా. నాకు తెలిసి మనం లోపలికి వెళ్ళాను బికాజ్ దీని కిందనే ఐ హర్డ్ దెర్ ఆర్ ఫ్యూ ఇండియన్ రెస్టారెంట్స్, సౌత్ ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయండి. ఏమనుకోకండి, ఇక్కడ పోయి కూడా సౌత్ ఇండియన్ ఫుడ్ పెడుతున్నా అని. నాకు చాలా రోజులు అయింది తినకుండా. సో యా, త్వరగా నడుద్దాము బికాస్ క్లోజ్ అయిపోతాయి అంటున్నారు. స్పీడ్ అండ్ సీ. 9 అవుతుందేమో టైం. ఇక్కడ కూడా మూసేస్తే నేను ఇండియాలో ఉండే బెస్ట్ ఏమో. మనకు బిగ్ బజార్ లెక్క అనుకుంటాయి వీళ్ళకి. ఇందులోంచి మనం వెళ్ళాలి. వెనక సైడ్ ఉంటుంది మొత్తం ఫుడ్ షాప్స్ అంతా. సో యాక్చువల్లీ మనం వెస్ట్ గేట్ నుంచి, మెయిన్ గేట్ కాదు, వెస్ట్ గేట్ నుంచి ఎంటర్ అవుతున్నాం కాబట్టి ఇట్లా ఎల్జీ వుడ్ హ్యావ్ గాన్ ఇన్ స్ట్రైట్ వే. బట్ మనం ఉండే కాండోకి ఇది దగ్గర కాబట్టి వీఆర్ జస్ట్ కమింగ్ ఇన్ దిస్ వే.
ఎస్ సో వీ హ్యావ్ కమ్ హియర్. ఇది వచ్చేసి మన సౌత్ ఇండియన్ ఫుడ్ అనమాట టోటల్లీ ఇక్కడ. ఐ జస్ట్ గివ్ యూ అ గ్లాన్స్. ఇక్కడ వైడ్ వెరైటీస్ ఆఫ్ చికెన్ ఉంటుంది అండ్ ఫిష్ ఫ్రై ఉంటుంది అండ్ దెన్ యూ హ్యావ్ మటన్, ఇంట్లో పెట్టిన మటన్ అండ్ ఆలూ పొటాటో అండ్ దెన్ యూ హ్యావ్ ఫిష్ ఆల్సో. అక్కడంతా ఐ థింక్ దట్ ఈస్ లివర్ మటన్ ఫ్రై అండ్ యూ హ్యావ్ బాయిల్డ్ ఎగ్స్ అండ్ ఇది కొంచెం అథో టైప్ అనమాట. దిస్ ఈస్ వాట్ ఇట్ లుక్ లైక్. ఇక్కడ మనం రైస్ ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ సెపరేట్గా కర్రీస్ ఆర్డర్ చేసుకోవచ్చు. అన్న హాయ్ சொல்லுங்க. ఓకే సో దిస్ ఇస్ హౌ ఇట్స్ లైక్. ఓకే చూద్దాం ఇప్పుడు మనం ఏం ఆర్డర్ చేసి వాట్ కెన్ వి ఈట్ అనేది విల్ జస్ట్ సీ. సో ఒక రోటీ చికెన్ గ్రేవీ ఇచ్చారు, మళ్ళీ సెపరేట్గా నేను చికెన్ ఇమ్మని చెప్పాను. ఒట్టి గ్రేవీ ఏం తింటామని చెప్పేసి. అండ్ ఇది చాక్లెట్ మిల్క్ షేక్ విత్ మీలో బాగుంటుంది ఇక్కడ. అందరూ దెన్ హ్యావ్ దాట్ ఓన్లీ. సరే మనం ట్రై చేద్దాం, నైట్ చల్లగా ఉంటుంది అని చెప్పేసి. ఆల్ రైట్ సో చూద్దాం టేస్ట్ ఎట్లా ఉంది అని. చపాతీ అండ్ చికెన్ గ్రేవీ. బాగుంది, త్వరగా పీస్ ఇస్తే బాగుంది, ఇంకా బాగుంటుంది. ఉట్టి గ్రేవీలో ఏం తింటాం, బట్ బాగుంది గ్రేవీ టేస్ట్ అయితే. పీస్తో అయితే బాగుంది. యాక్చువల్లీ మన ఇది ఏమంటారు కొంచెం హైదరాబాద్ స్టైల్ వస్తుంది. బాగా నచ్చుతుంది థమ్స్అప్ పక్కన. బట్ ఇవాళ మీలో తాగుతున్నాం చపాతీతో పాటు. బాగుంది, నైస్ ఉంటుంది. షుగర్ బాగా చేశాడు. అది టేస్ట్ చాలా బాగుంది. షుగర్ హెవీ ఉంది ఎట్లా, ఇంత షుగర్ నాకు అవ్వదు. ఎక్కడున్న కడుపు నిండా దొబ్బి తినడంలో మా శృతిగాడు ఫస్ట్ అంటారు. ఇది మా ఇంట్లో మాత్రం అనిపిస్తే. ఓకే ఎనీవే తిన్నాం కదా హ్యాపీగా. వాట్ ఇట్ ఈస్. చిన్న రెస్టారెంట్ కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. చాక్లెట్ మిల్క్ షేక్ వాడు కొంచెము ఇది చేశాడు, బట్ ఓవరాల్గా ఇట్ ఈస్ వెరీ నైస్. అండ్ ఐ వాంట్ టు షో యూ సంథింగ్ కమింగ్ ఖాద్య. యా సో మనం తినడం అయితే అయింది ఫుల్గా. ఇప్పుడు రూమ్కి వెళ్ళాక నాకు అప్పటికే మెయిల్ పాపిన్స్ వస్తూనే ఉన్నాయి. ఈ జాపనీస్ టైమింగ్స్, ఈ జాపనీస్ వర్క్ నన్ను సాగు కొడుతున్నారు లిటరల్లీ. సో ఎస్ ఇది కూడా వీఆర్ జస్ట్ ట్రావెలింగ్ బ్యాక్ టు అవర్ రూమ్. వెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయి అనేది. వీడు వెనకాల హుక్క కొడుతున్నాడు మంచిగా కొడుకు. బాగుంది ప్లేస్ అయితే, అంటే మంచిగా అనిపిస్తుంది. ఫుడ్ అయితే తిన్నాం కాబట్టి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నానో కూడా నాకు తెలియదు. మత్తు ఉంది, అటుపోతే వర్క్ ఉంది. ఏందో బాబా అందరు అనుకుంటారు ఏందో ఆన్సెట్ వచ్చింది పిల్ల ఇంకేంది అంటారు, కానీ నాకు తెలుసు పట్టుకునే ఓపిక కూడా లేదు. ఆల్ రైట్ సో ఇవాళకి చిరుతిండ్లు విత్ శృతి అనే ఎపిసోడ్ని ముగించుకున్నాం కాబట్టి మలేషియాలో ఇలానే నేను వ్లాగ్స్ చేయాలి. నెక్స్ట్ వీక్ నేను సింగపూర్ వెళ్తున్నాను అండ్ వితిన్ 2 months నేను జపాన్కి రీలొకేట్ అవుతున్నాను. వెళ్ళిన దగ్గర అంతా కూడా మీ శృతి సబూరి ఇలాగే వ్లాగ్స్ చేయాలని కోరుకోండి. ఆల్ రైట్ సో if you're watching my videos for the first time, please don't forget to like, share and subscribe. And మీరు ఆల్రెడీ నా ఫాలోవర్ అయితే షేర్ చేయడం అయితే మర్చిపోకండి. Yes, Shruti is back again for vlogging. నేను మీ శృతి సబూరి signing off. Bye bye in the streets of Malaysia. Baby, don't throw my love away.